చదువును మించిన ఆస్తేదీ లేదని, విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కార్పొరేట్ స్థాయి చదువులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయని, అందుకు ప్రభుత్వం విద్యార్థుల చదువుల కోసం అనేక సౌకర్యాలు కల్పించిందని ఇన్ఛార్జ్ ఎంపీపీ బందిలి విరీష తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు కిట్లు పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి సత్యనారాయణ, జనసేన గ్రామ అధ్యక్షులు మాదరపు తాతాజీ, జనసేన గ్రామ కమిటీ కన్వీనర్ బత్తుల దొరబాబులు చేతుల మీదుగా కిట్లను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల ఆధ్వర్యంలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందని, విద్యకై వారి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు వనము ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, విద్యా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదువు లేకపోతే ఎలా అయినా బతికేయచ్చు, కానీ ఒక చదువు ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది, చదువు ఉంటేనే మనకి గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా శ్రద్ధగా చదువుకుని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఎవరో వస్తారు, ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు, ఏదో ఒక గంట మాకు ఇదేంటి నసా అని మీరు ఎవరు అనుకోకండి. ఎవరు చెప్పినా ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్పేది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా చదవండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే మీకు టీచర్స్ ఉన్నారు, హెచ్ఎం సార్ ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మీకు ఇంకా జ్ఞానం పెంచుకునే అవకాశం అనేది ఒక చదువు అనేది. నేటి సమాజంలో కావాల్సిన చదువు, దానికి సంబంధించిన జ్ఞానం, మనకి జ్ఞానం రావాలంటే చదువుకుంటేనే దానికి జ్ఞానం వస్తుంది. దయచేసి ఎవరు కూడా మొబైల్ యూజ్ చేయకండి. దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకునే యూజ్ చేయండి. నేను చూడొద్దు, మొత్తం చూడొద్దు అని చెప్పట్లేదు, కానీ దానికి మనం ఎంతవరకు చూస్తే దాని ఉపయోగమో మీ అందరికీ కూడా తెలుసు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పిల్లలందరూ కూడా 1-4 సార్లు టీచర్స్ని అడిగి తెలుసుకోండి. ఒకరికొకరు అన్నదమ్ముల్లో ఉండాలి. కులమత వర్గ భేదాలకి అతీతంగా ఇక్కడంతా కూడా ఒకే తల్లి బిడ్డల్లాగా ఉండాలి. కానీ వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ, వీళ్ళు డబ్బున్న వాళ్ళు, వీళ్ళు పేదవాళ్ళు అనే తారతమ్యం లేకుండా మనంతా యూనిఫామ్ ఎందుకు వేసుకుంటున్నాం? అందరూ సమానమైన యూనిఫామ్ వేసుకుంటున్నాం ఈరోజు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల్లో ఉండాలి. ఏ విషయాలు వచ్చినా, ఏ చిన్న విషయం వచ్చినా సరే మీ హెచ్ఎం గారి దృష్టిలో తీసుకెళ్ళండి. దయచేసి పిల్లలందరూ కూడా శ్రద్ధగా చదువుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. పెద్దలు చెప్తూ ఉంటారు, పిల్లలకి విద్య కన్నా ఆస్తి ఏది లేదని. మనకి ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా సరే చదువు లేకపోతే సమాజంలో మనకి వాల్యూ ఉండదు. అందువల్ల మీరు మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మీ టీచర్స్ని గౌరవించాలి, మీ పెద్దలు గౌరవించాలి, తల్లిదండ్రులు చెప్పింది వినాలి, టీచర్స్ చెప్పింది వినాలి. ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో ఉన్నదో ప్రభుత్వ ఉద్దేశాన్ని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా మీరందరూ బాగా చదువుకొని, అది కూడా కొత్తగా టీచర్స్ అందరి దగ్గర నుంచి నేర్చుకుని పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయిలో చదువుకుంటారని చెప్పేసి ఈ విధంగా అందరం కోరుకుంటున్నాం. ఇందాక హెడ్ మాస్టర్ గారు అన్నప్పుడు గతంలో 550 నుంచి కింద వరకు మంచి మార్కులు వచ్చేయండి అని చెప్పేసి అన్నారు. మాస్టర్ ఇప్పుడు మన ఊర్లో అదే ప్రైవేట్ స్కూల్కి 500 మార్కులు వచ్చినా సరే బయట పెద్ద ఫ్లెక్స్లు పెట్టుకుంటారండి. అదే విధంగా మన గవర్నమెంట్ స్కూల్ దగ్గర కూడా మా స్కూల్ పిల్లలకి ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఈ స్కూల్లో పిల్లలు ఎంతమంది చదువుతున్నారు అని పబ్లిసిటీ బోర్డు మనం మెయిన్ రోడ్ మీద పెట్టించండి ఖచ్చితంగా. దానివల్ల ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ సంవత్సరం కన్నా ఈ స్కూల్లో ఫలితాలు బాగున్నాయి అన్న ఫీల్ ఊళ్ళో జనాలకు తెలియాలి. ఒక కుర్రోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడంటే ఆ కుటుంబానికి ఆ ఊర్లో సంవత్సరానికి 40 నుంచి 50 వేలు ఆర్థిక సాయం పొందినట్టే. ఎందుకంటే విద్య మీద ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే అదే ఖర్చు ప్రతి కుటుంబానికి అయిపోతుంది. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ ఆ 40 వేలు 50 వేలు సంపాదించి ప్రైవేట్ స్కూల్కి బస్కి అయితేనో, ఛార్జీలు ట్రావెలింగ్కి అయితేనో, స్కూల్ ఫీజులకి అయితేనో పెట్టి ఆ ఛార్జీ అంతా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆ పేరెంట్స్కి కలిసినట్టే.